హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 6. ఈరోజు లెక్చర్లో మనం లిమిటేషన్స్ ఆఫ్ డెరైవింగ్ ఫార్ములా యూజింగ్ డైమెన్షన్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో డైమెన్షన్ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఈక్వేషన్స్ కూడా డెరైవ్ చేయొచ్చని చెప్పాం కదా. ఓకేనా? కాకపోతే దాంట్లో ఉండే లిమిటేషన్స్ ఏంటి, సేమ్ అదేవిధంగా ఇంకా డైమెన్షన్స్ యొక్క యూజెస్ ఏమైనా ఉన్నాయి, వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సరే చూడండి, లిమిటేషన్స్ ఆఫ్ డెరైవింగ్ ఫార్ములా యూజింగ్ డైమెన్షన్స్. ఓకేనా? ఆల్రెడీ దీనికి సంబంధించిన లిమిటేషన్ నేను లాస్ట్ క్లాస్ అని చెప్పాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా క్వాంటిటీస్కి లెట్ బి వీని యూజ్ చేసుకుని టెన్షన్, సేమ్ అదేవిధంగా ఏరియా, వీటికి సంబంధించి మనం ఏదైనా ఫార్ములా మనం డెరైవ్ చేయాలనుకుంటే T⁴A ఏరియా పవర్ B ఇలా చేస్తున్నాం. ఓకేనా? డెరైవ్ చేసి మనం తీసేటప్పుడు మనకి ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది వస్తుంది. V = KT⁴A A⁴B ఇలా. ఇప్పుడు K యొక్క వాల్యూ మనం కనుక్కోవచ్చు అంటే మనం కనుక్కోలేమన్నమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లిమిటేషన్. We cannot find the value of proportionality constant. ఇంకా ఏం లిమిటేషన్స్ ఉన్నాయి సార్ అంటే, ఇక్కడ మనం చూసాం అనుకోండి, మనం ఇంతవరకు ఏ ఈక్వేషన్స్ అయితే సాల్వ్ చేసాము, ఏ ఫార్ములాస్ అయితే డెరైవ్ చేసామో, ఇవన్నీ కూడా మనకి మల్టిప్లికేషన్ అన్న మెజర్డ్. ప్రతి ఒక్క ఫిజికల్ క్వాంటిటీకి మధ్య మనం 3 ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకుని కూడా ఉంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఈసారి లెంత్ కూడా తీసుకుందాం, లెంత్ పవర్ C. ఓకే, మనము ఏ ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకున్నా సరే ప్రతి ఫిజికల్ క్వాంటిటీస్ డెరైవ్ చేసేటప్పుడు ప్రతి దాని మధ్యలో ఏముంది అంటే మల్టిప్లికేషన్ ఉంది. కానీ అడిషన్లు, సబ్ట్రాక్షన్లు ఇలా వచ్చి మనం డెరైవ్ చేయాలనుకుంటే అది డెరైవ్ చేయలేమన్నమాట. చెప్పేది అర్థమవుతాం కదా. వీ కెనాట్ డెరైవ్ ఫార్ములా లేకపోతే ఈక్వేషన్ ఇఫ్ దేర్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్, అంటే అడిషన్కి, సబ్ట్రాక్షన్కి ఇవి మనకి వర్తించవు. సేమ్ అదేవిధంగా వీ కెనాట్ determine whether it is a scalar or vector. For example, force ని, displacement ని నేను రెండింటిని యూజ్ చేసుకొని రెండింటిని మల్టిప్లై చేసేటట్టుగా సమ్ ఫిజికల్ క్వాంటిటీ ఏదో తయారు చేశాను అనుకోండి. ఓకేనా? ఇక్కడ ఫోర్స్ అనేది నాకు వెక్టార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ అనేది కూడా వెక్టార్ క్వాంటిటీ. రెండింటి యొక్క మల్టిప్లికేషన్ వెక్టార్స్ రెండింటిని మల్టిప్లై చేసి నాకు స్కేలార్ కూడా రావచ్చు, వెక్టార్ కూడా రావచ్చు. అంటే మనం డెరైవ్ చేసిన ఫార్ములా వచ్చి స్కేలారా, వెక్టార్ మనకు ఎలా చేస్తుందంటే తెలియజెప్పినాం. అంటే మనం డెరైవ్ చేసే ఫార్ములాస్ స్కేలారా, వెక్టార్ అనేది మనం కనుక్కోలేమన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ 3 unknown variables in dimensions, we cannot solve it. జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ మనకి ఏబిసి అనే 3 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి. 3 అన్నోన్ వేరియబుల్స్ మనకి ఇక్కడ 3 ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకున్నాం కాబట్టి వచ్చింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఏదో ఒక ఫిజికల్ క్వాంటిటీలో మనకి 4 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేటట్టుగా ఉన్నాయనుకోండి. ఓకేనా? వాటి యొక్క పవర్స్ అనేవి వస్తాయి. దాన్ని మనం అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటే మనం అంత ఈజీగా సాల్వ్ చేయలేమన్నమాట. కాబట్టి ఇవి మ్యాక్సిమం వచ్చి 3 అన్నోన్ వేరియబుల్స్ వరకు మాత్రం మనకి ఎక్కువ వర్తిస్తుంది. 4, 5 ఇలా వచ్చాయనుకోండి, మనం ఖచ్చితంగా సాల్వ్ చేయలేమా అంటే 4 వరకు కొద్దిగా ట్రై చేసి, కానీ అంతకు మించి ఎక్కువ అంటే మనం సాల్వ్ చేయలేమన్నమాట. ఇవంతా కూడా మనకి ఫార్ములాస్, డైమెన్షన్స్ యూజ్ చేసుకుని డెరైవ్ చేస్తే మనకు వచ్చే లిమిటేషన్స్ అన్నమాట. కాకపోతే మనకు మొత్తానికి ఏదైనా యూజ్ ఉందా అంటే కొంచెం వరకు ఫండమెంటల్ క్వాంటిటీస్ పైన ఎంత డిపెండ్ అవుతూ ఎలాంటి ఈక్వేషన్ వచ్చే ఛాన్స్ ఉంది దాని వరకు చెప్పచ్చు అనమాట. ఓకేనా? చెప్పేది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇంకా మనము నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అదేంటంటే యూజ్ ఆఫ్ డైమెన్షన్స్కి సంబంధించి ఇప్పటికి మనము 2 అప్లికేషన్స్ డిస్కస్ చేసాం. ఒకటి ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ, ఇంకొకటి డెరైవింగ్ ఫార్ములాస్ యూజింగ్ డైమెన్షన్స్ అన్నమాట. ఓకేనా? అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ చేసుకొని ఎలా మనము ఫార్ములాస్ అని డెరైవ్ చేయాలంతా కూడా మనం డిస్కస్ చేసాం. ఇంకా కేవలం అవి 2 మాత్రం యూస్ ఉన్నాయంటే
ఇంకా 2 యూజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. ఒక యూనిట్ని ఇంకొక యూనిట్లో కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, అది మనం డైమెన్షన్స్ యూస్ చేసి కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇవి నేను స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము యూనిట్స్ టాపిక్ ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో అక్కడ నేను కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ పైన ప్రాబ్లమ్స్ చేశాను. కాబట్టి అవన్నీ కూడా మనకి ఈ డైమెన్షన్స్లోకి వస్తుంది అన్నమాట. ఓకేనా, లాస్ట్ అండ్ ఫైనల్ అప్లికేషన్ ఏంటంటే చెకింగ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ లేకపోతే గివెన్ ఫార్ములా. మనకు సంబంధించి ఏదైనా ఒక ఫిజిక్స్ ఫార్ములా ఉందనుకోండి, ఆ ఫిజిక్స్ ఫార్ములా కరెక్టా రాంగా, దట్టు ఎలా కరెక్ట్నెస్ అంటే డైమెన్షనల్ పరంగా మనకు అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేసి మనం పక్కాగా చెప్పచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకటి నోట్ పాయింట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఏ కరెక్ట్ ఈక్వేషన్ must always be dimensionally correct. ఎప్పుడు ఒక కరెక్ట్ ఈక్వేషన్ అనేది డైమెన్షనల్గా ఎప్పటికి ఎలా ఉంటుంది అంటే కరెక్ట్ ఈక్వేషన్ అయి ఉంటుంది. అంత మాత్రం నా ప్రతి ఒక్క డైమెన్షనల్ కరెక్ట్ ఈక్వేషన్ వచ్చి కంప్లీట్గా కరెక్ట్ ఈక్వేషన్ అవ్వాలని రూల్ లేదన్నమాట. ఆ పాయింట్ కూడా రాస్తాను. Not every dimensionally correct equation is correct equation. డైమెన్షనల్లీ కరెక్ట్గా ఉండే ఈక్వేషన్ కంప్లీట్ ఫార్ములా కరెక్ట్ అవ్వాలని మనకు రూల్ లేదన్నమాట. ఓకేనా, ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే 12mv². ఇప్పుడు ఇది కరెక్టా రాంగా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ ml²T⁻⁻2 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని ఒక డైమెన్షన్ ఫార్ములా మనం డిస్కస్ చేసామనుకోండి, 12mv². హాఫ్ డైమెన్షన్ లెస్ కాబట్టి దాని పక్కన పెట్టద్దాం. m ఓకే, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం కాదు, L⁻⁻1. ఓకే, దీనికి స్క్వయర్. అప్పుడు ఇది మనకేమొస్తుంది, mL²T⁻⁻2. ఇక్కడ చూడండి, LHS RHS రెండు ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ ఫార్ములా అనేది డైమెన్షనల్లీ కరెక్ట్. ఎప్పుడైనా సరే ఏదైనా కరెక్ట్ ఈక్వేషన్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే డైమెన్షనల్లీ కరెక్ట్ ఈక్వేషన్ అనేది అవుతుంది అన్నమాట. అదే ఒక డైమెన్షనల్లీ కరెక్ట్ ఈక్వేషన్ అనేది కరెక్ట్ ఈక్వేషన్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను కైనెటిక్ ఎనర్జీని 12mv² కాకుండా mv² రాశాను అనుకోండి. ఇప్పుడే చేసాం, కైనెటిక్ ఎనర్జీ mL²T⁻⁻2. ఇది mv² కదా మనం ఇంతసేపు చేసింది. ఇది ఏమొస్తుంది, mL²T⁻⁻2. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చి mv² కాదు కదా, 12mv². అంటే హాఫ్ అని మిస్ అవుతాను. చెప్పే అర్థమైంది కదా. అంటే మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే అంటే ప్రతి ఒక్క కరెక్ట్ ఈక్వేషన్ డైమెన్షనల్గా కరెక్ట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని అది ఎంత మాత్రం ఆ ఈక్వేషన్ అనేది కొద్దిగా అక్యూరేట్కి దగ్గరగా ఉంది మనం చెప్పేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఆఫ్ వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ఉందన్నమాట, దాంట్లో వేవ్ వెలాసిటీ ఇచ్చున్నాడు. ఓకే, వి అంటే ఇక్కడ వెలాసిటీ అన్నమాట. దానికి సంబంధించి ఈక్వేషన్ ఎల్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ స్ట్రింగ్, టీ అంటే ఇది టెన్షన్, మ్యూ అంటే లీనియర్ మాస్ డెన్సిటీ. మ్యూ అంటే లీనియర్ మాస్ డెన్సిటీ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వెలాసిటీ ఆఫ్ స్ట్రింగ్కి ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పాలి. ఓకేనా, మనం ఎగ్జాక్ట్ కరెక్ట్ ఈక్వేషన్ మనకు తెలిసినంత వరకు చెప్పలేము, కానీ కరెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు అది ఏమవ్వాలి, డైమెన్షన్ కరెక్ట్ అయితే అవ్వాలి. ఆడ వరకు మనం చెప్పగలం. కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, వెలాసిటీ అంటే L⁻⁻1 వస్తుంది వెలాసిటీకి. ఇది పక్కన పెట్టాను. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. చూడండి, 1/2L √T/μ. ఇది 1/2 పక్కన పెట్టేస్తే 1/L. ఓకే, √T
టీ అంటే టెన్షన్ అంటే ఫోర్స్, కాబట్టి mLT పవర్ -2 బై మ్యూ అంటే లీనియర్ మాస్ డెన్సిటీ. లీనియర్ మాస్ డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే mL పవర్ -1. mL పవర్ -1. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇది ఏమవుతుంది, 1/L ఇక్కడ క్యాన్సల్, రూట్ ఆఫ్ L పవర్ -1 ఇది పైకి వెళ్తే +1 అవుతుంది, 1 + 1 2 అంటే L² T పవర్ -2. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది, 1/L L² యొక్క రూట్ L వస్తుంది, T పవర్ -2 వచ్చి మనకి T పవర్ -1 వస్తుంది. L కూడా క్యాన్సిల్, ఇక్కడ T పవర్ -1 వచ్చింది, ఇక్కడ మనకి వెలాసిటీ LT పవర్ -1 వచ్చింది, అంటే L అనేది మిస్ అవుతుంది, కాబట్టి ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదనమాట. Therefore, it is incorrect equation. అంటే చెప్పే అర్థమవుతాం కదా, కరెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా డైమెన్షనల్గా కరెక్ట్ అవ్వాలి, అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ V = సేమ్ ఇక్కడ కూడా అంతే అన్నమాట. V అంటే ఏంటంటే వెలాసిటీ, ఇది వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్కి సంబంధించిన ఒక ఫార్ములా ఇచ్చినాడు. P అంటే మీనింగ్ ఏంటంటే అంటే ప్రెషర్, రో అంటే మీనింగ్ ఏంటంటే డెన్సిటీ. ఇప్పుడు ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా కనుక్కోమని. సేమ్ వెలాసిటీ అంటే LT పవర్ -1 రూట్ ఆఫ్ P/ρకి సంబంధించి చేయాలి. ఇప్పుడు రూట్ ఆఫ్ ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా అంటే mLT పవర్ -2 ఫోర్స్ బై ఏరియా అంటే L². రో అంటే డెన్సిటీ, ఓకేనా. రో అంటే మీనింగ్ ఏంటి, డెన్సిటీ. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, మాస్ అంటే m బై వాల్యూమ్ అంటే L³. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇక్కడ L⁴ ఉంది, ఇక్కడ L² ఉంది, క్యాన్సిల్ అయితే మనకి L² దా వస్తుంది. ఇక్కడ m అనేది క్యాన్సిల్, ఇది మనకి ఏమవుతుందంటే రూట్ ఆఫ్ L² T పవర్ -2 అంటే LT పవర్ -1. వెలాసిటీ LT పవర్ -1, ఇది కూడా LT -1, కాబట్టి LH = RHS. Therefore, it is dimensionally correct. కాబట్టి ఇది మనం డైమెన్షనల్లీ కరెక్ట్ అని చెప్పచ్చు. సార్ ఇది పర్ఫెక్ట్ ఈక్వేషనా అంటే ఇది పర్ఫెక్ట్ ఈక్వేషన్ కాదు, ఓకేనా. మామూలుగా వెలాసిటీ ఆఫ్ సౌండ్ P/ρ V = రూట్ ఆఫ్ P/ρ వస్తుంది. లాప్లాస్, ఓకేనా, V = రూట్ ఆఫ్ P/ρ వస్తుంది అనమాట. సరే చూడండి, ఓకే చూడండి, ఇక్కడ చూడండి V అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ అన్నమాట. ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ డన్ బై యూనిట్ మాస్. ఇది mL² T పవర్ -2 బై m క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుందంటే L² T పవర్ -2 వస్తుంది. నెక్స్ట్ రూట్ ఆఫ్ Gm1m2 బై R² చేద్దాం. ఫస్ట్ మనకి జీకి తెలుసా అంటే తెలియదు, కాబట్టి ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, మామూలుగా గ్రావిటేషన్ ఫోర్స్ Gm1m2 బై R², G కావాలంటే Fr² బై m1m2, ఫోర్స్ అంటే mLT పవర్ -2 ఇంటూ L² బై m1m2 అంటే m² అంటే m క్యాన్సిల్ అయితే m పవర్ -1 L³ T పవర్ -2 వస్తుంది. ఓకే చేద్దాం చూడండి. సారీ, ఇక్కడ R² కాదు, రూట్ ఆఫ్ m పవర్ -1 L³ T పవర్ -2 ఇంటూ m1m2 అంటే ఇంటూ m² బై R అంటే L. ఏమవుతుంది చూడండి, m పవర్ -1 ఇక్కడ m² m వస్తుంది, L² T పవర్ -2. ఓకే, అంటే మొత్తానికి m పవర్ 1/2 L T పవర్ -1 వస్తుంది.
కానీ ఇక్కడ మనకి రెండు ఎలా ఉందిరా అంటే డిఫరెంట్గా ఉంది. కాబట్టి LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. కాబట్టి డైమెన్షనల్లీ ఇన్కరెక్ట్. కాబట్టి ఈక్వేషన్ ఇన్కరెక్ట్. ఈక్వేషన్ ఈజ్ ఇన్కరెక్ట్. దీనికి ఇంత పెద్ద సోది చేయాలంటే దీన్ని కొంచెం సింపుల్గా చేయాలి. ఎందుకంటే √Gm1m2/r ఉంది. Gm1m2/r² మనకి F అవుతుంది. అంటే F ఇంటూ ఆర్ చేయొచ్చు. అంటే mL(T⁻²) L చేసినా మనకు అదే వచ్చి ఉంటుంది. ఓకే, అవసరంగా ఇంత ఎక్కువ చేసాం. దీనికి రూట్ చేస్తుంటే అయిపోయింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, D అంటే ఇక్కడ మనకి డెన్సిటీ అన్నమాట. D అంటే డెన్సిటీ, G అంటే గ్రావిటీ, R అంటే రేడియస్ లేకపోతే లెంత్, G అంటే గ్రావిటేషన్ కాన్స్టెంట్. సరే చేద్దాం. చూడండి, ఫస్ట్ డెన్సిటీకి సంబంధించి చేసాం. డెన్స్ అంటే మాస్ బై వాల్యూమ్ mL(3). నెక్స్ట్ 3G/4πRG చేసాం. 3/4π ఇవి కాన్స్టెంట్స్ కాబట్టి ఉండవు. G అంటే m/s². కాబట్టి L(T⁻²)/R అంటే L. Gకి సంబంధించి ఇందాక చేసాము m⁻1 L⁻3 T⁻². m⁻1 L⁻3 3⁻². ఇది క్యాన్సల్, LL క్యాన్సల్. మనకేమొస్తుంది? m⁻1 పైకి పోతే m L⁻3. ఓకే, రెండు ఈక్వల్ కాబట్టి LHS ఈక్వల్స్ టు RHS. దేర్ఫోర్ ఇట్ ఈస్ డైమెన్షనల్లీ కరెక్ట్ ఈక్వేషన్. క్లారిఫికేషన్స్ అంటే ఈ రకంగా మనము మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ కొంత మేరకు డైమెన్షనల్గా కరెక్టా కాదా, కంప్లీట్గా డైమెన్షనల్గా కరెక్టా కాదా అని మనం చెప్పచ్చు అనమాట. అంతేగాని కంప్లీట్ ఈక్వేషన్ కరెక్టా రాగా మనం చెప్పలేము అనమాట. ఎందుకంటే ఇది మొత్తం కూడా డైమెన్షన్స్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. క్లారిఫికేషన్స్ ఈ రకంగా మనము డైమెన్షన్స్ని యూజ్ చేసుకొని టోటల్ 4 అప్లికేషన్స్ ఉన్న 4 అప్లికేషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. ఇంకా నెక్స్ట్ క్లాస్ వచ్చి ఎర్రర్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టేక్ కేర్, బై బై.